ఈ సెకండ్ సెషన్లో ప్రభు ఎందుకో నాకు తెలీదు ఈ సందేశం ఈరోజు మీకు అందించమని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొలిపిన దాన్ని బట్టి ఈ దివ్యమైన సందేశం ప్రభు సిద్ధపరిచారు. ఏమిటా సందేశం? ఈ దినం దైవ సన్నిధికి వచ్చిన నీతో నాతో ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు? రండి ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం. ఎస్, అందరూ చూడండి, నాతో కలిసి. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. 23వ వచనం మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఎవని వాడనో, నేను ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా పౌలా, చూడండి ఆ పిలుపు, పౌలా. పౌలు స్థానంలో ఆ పౌలు పేరు దగ్గర మీ పేరు పెట్టుకోండి. మీరే భయాలతో వచ్చారో నాకు తెలియదు. ఏ భయం ఒక తల్లిగా నీ పిల్లల విషయమే నీ గుండెల్లో గూడు కట్టుకుందో నాకు తెలియదు. ఒక తండ్రిగా నీ పిల్లల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో నీ గుండెల్లో ఏ భయం గూడు కట్టుకుందో నాకు తెలియదు. నీతో ఈరోజు చెప్పమని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్న మాట, పౌలా భయపడుకో అన్నాడు కదా. రవికుమారా భయపడుకో, సురేష్ భయపడుకో. ఈ స్థలంలో ఎవరెవరున్నారో మీ పేరు ఆ స్థలంలో పెట్టుకొని మీతో ప్రభు చెప్పమని నా హృదయాన్ని ప్రేరేపిస్తున్న మాట, ఏ భయంతో వచ్చావో భయపడుకో, భయపడుకో, భయపడుకో. ఎందుకో తెలుసా? ఒకరోజు రాబోతుంది, నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. నీ కలిగిన కలవరాలన్నిటిలో నుంచి ఒకానొక రోజు దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీ నోట స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన నీ నోట నా దేవుడు ఉంచునుగాక. పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, గడచిన రాత్రి దేవుని దూత నా యొద్ద నిలిచి. రాత్రి అంటే ఇది సమయాన్ని గూర్చి అని చెప్పేదానికంటే కూడా ఈ స్థలంలో ఈ వచనం రాయబడేటప్పటికీ అపోస్తలుడైన పౌలు వారి బ్రతుకు గాఢాంధకారపు చీకటి కమ్ముకుంది. ఇది వేళను బట్టే కాదు, పౌలు యొక్క పరిస్థితి ఏంటో పరిస్థితి తెలుసా? సముద్రంలో ప్రయాణమే వెళ్తూ ఉంటుండగా భయంకరమైన అలలు, భయంకరమైన కెరటాలు, ప్రచండమైన తుఫాను. ఆ భయంకరమైన తుఫాన్లో చిక్కుకొని విచిత్రం ఏంటో తెలుసండి, 14 రోజుల పాటు సూర్యుని ముఖమైనా చంద్రుని ముఖమైనా కనీసం నక్షత్రాలనైనా వారు చూడలేదు. ఒక వ్యక్తి 14 రోజుల పాటు చెమ్మ చీకటిలో ఉన్నాడంటే ఆ వ్యక్తి బ్రతికి బట్టగట్టగలడా? సడన్గా రాత్రిపూట కరెంటు పోతేనే బీపీ 190కి పోద్ది మనకి, అవునా కాదా? అందరూ ఝాన్సీ లక్ష్మీబాయిలేనా ఏంటమ్మా? అర్ధరాత్రి పూట సడన్గా కరెంటు పోయి పోక మునిపే ఆ చీకటి తీసి ఒక తెలియని భయం మనిషి గుండెల్లో గూడు కట్టుకుంటుంది. ఆ చెమ్మ చీకటిలో
14 రోజుల పాటు ఒక మనిషి ఉండటం అంటే, అంటాడు పౌలు, బ్రతుకుతామనే ఆశ మాకు బొత్తిగా లేదు. మేము బ్రతుకుతాం, ఒడ్డుకు చేరతాం అనే ఆశ మా బ్రతుకులో, అక్కడ అనే మాట, బ్రతుకుతామనే ఆశ మాకు బొత్తిగా లేదు. బ్రతుకు మీద ఆశలన్నీ నీరు గారిపోయినాయి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ఓ తండ్రి, బ్రతుకు మీద ఆశ కోల్పోయి, నా బ్రతుకు దినాల్లో మంచి దినాలు నేను చూస్తానా చూడలేనా, బ్రతుకంతా ఈ కన్నీళ్ళేనేమో, బ్రతుకంతా ఈ దుఃఖమేనేమో, బ్రతుకంతా ఈ ఏడ్పుతోనే నా జీవితం కొనసాగుతుందేమో, నా బ్రతుకు దినాల్లో మేలైన దినాలు నా బ్రతుకులో నేను చూడలేనేమోనని ఆశలు పూర్తిగా కోల్పోయి, ఆశించటానికి కూడా నిరీక్షణకు ఆధారం దొరకక ఆశలన్నీ అడుగంటుకు పోయిన స్థితిలో ఒకవేళ ఈ రాత్రి వచ్చేవేమో. ఇది పగటిపూట అయి ఉండొచ్చు, కానీ నీ ఉన్న స్థితి ఒక గాఢాంధకారపు రాత్రి. ఒక శుభవార్త చెప్పమంటారా? అన్నీ నీకుంటే నిన్ను పలకరించే వాళ్ళు అనేకులు, నిన్ను ఆదరించే వాళ్ళు అనేకులు, నిన్ను గుండెల మీద పెట్టుకునే వాళ్ళు అనేకులు. అద్భుతం తెలుసా? రాత్రి లాంటి గాఢాంధకార పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఒక్కడే నీ ప్రక్కన నిలుస్తున్నాడు అన్న సంగతి గ్రహించు. ప్రైజ్ ది లార్డ్. పౌలేమంటాడు? గడచిన రాత్రి దేవుని దూత నా ప్రక్కన నిలిచి, నాతో కలిసి మాట చెప్పండి, గడచిన రాత్రి దేవుని దూత నా ప్రక్కన నిలిచి. ఎక్కడ నిలిచాడట? ఎప్పుడు? పగటిపూట కాదు, విన్నారా? మధ్యాహ్నం పూట కాదు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఈ దేవుడు నీ ప్రక్కన ఎప్పుడు నిలుస్తాడో తెలుసా? నీ చుట్టూత గాఢాంధకారపు స్థితి ఆవరించినప్పుడు, నువ్వు నమ్మిన వాళ్ళు కూడా నిన్ను చేయి విడిచిపెట్టి నీ బ్రతుకును ఒంటరి చేసినప్పుడు, అయ్యో నా బ్రతుకులో నాకెవ్వరూ లేరే, అందరూ నా వారు అనుకున్నాను, నా కష్ట స్థితిలో నా ప్రక్కన నిలవబెడే వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా లేడే అని అల్లాడుతూ కృంగిపోతూ దయనీయ స్థితిలోకి వెళ్తావు కదా. నీ ఒంటరితనంలో దేవుడు జంటగా నిలవబడి, నేను నీకు తోడై ఉన్నానని నీకు అభయమిచ్చే నమ్మదగిన దేవుడు, నేను ప్రకటించే దేవుడు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పలకరించే వాళ్ళు అనేకులు. 2014లోనో ఏమో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఆ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. 2019 తర్వాత మరలా రెండోసారి ఎలక్షన్లు వచ్చినాయి. ఓ రోజు ఒక చోట ఇలాగే సువార్త సభకి వెళ్తే ఒక మాజీ ఎమ్మెల్యే గారు మాతో కలిసి భోజనం చేస్తున్నారు. నన్ను పరిచయం చేశారు, నా ప్రక్కన కూర్చున్నారు వారు, నేను ఆయన మాట్లాడుతూ ఉన్నాం. ఆయన నా చెయ్యి పట్టుకొని, అయ్యగారు మీరు ఎట్టా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, ఆయన అన్న మాట చెప్తా, మీరు ఎట్టా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, నా కొరకు మీరు ప్రార్థన చేసి మరలా నేను ఎమ్మెల్యేనయ్యేటట్లుగా నా కొరకు గట్టిగా మీ దేవుణ్ణి అడగండి అన్నాడు. నేను సరదాగా అన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోతే వచ్చిన నష్టం ఏముందయ్యా అన్న. ఏమన్నాడు తెలుసా? పదవి లేకపోతే బతుకెంత ఘోరంగా ఉంటుందని నాకు తెలియదయ్యా. ఏం ఘోరం అయిపోయిందయ్యా అన్న. 2014లో నేను ఎమ్మెల్యేని అయినప్పుడు, నేను ఉదయం లేచి బయటకు రాకమునిపై 100 మంది నా ఇంటి ముందు నిలవబడేవాళ్ళు. ఎమ్మెల్యే గారు మాకు ఆ పని చేసి పెట్టండి, ఎమ్మెల్యే గారు మాకు ఈ పని చేసి పెట్టండి అని 100 మంది నా ఇంటి చుట్టూతో నిలవబడేవాళ్ళు. నేను ఆ త్రోవన వెళ్తా ఉంటే కూర్చున్న ముసలాయన కూడా చెట్టుకుమని లేచి నిలవబడేవాడు. మరి ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత పలకరించే నాదుడు ఒక్కడు కూడా లేడయ్యా. నేను 8ంటికి బయటకు వచ్చిన నా వాకిడి దగ్గర ఉండేవాడు ఒకడు కూడా లేడయ్యా. మొహం అది ఒక రకంగా పెట్టి, ఒకప్పుడు నేనంటే నా భార్యకి ఎంత భయం ఉండేదో, పదవి పోయిన తర్వాత నా భార్య కూడా నా మాట వింటలేదు. ఉరుకయ్యా, అట్లెందుకు అంటలో? భార్య ఎందుకు మాట ఎందో? పదవిని బట్టి కాదు కదా భార్య ప్రేమించేది, భర్త ఆ బాంధవ్యాన్ని బట్టి అంటాడు. అయ్యా అనుభవించే నాకు తెలుస్తుంది అయ్యా, మీకేం తెలుస్తుంది నా బాధ.
ఒకటే అంటాడు, మీరు ఎట్టా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ పదవి లేకపోతే నేను బతకలేను. ఎందుకయ్యా ఈ మాట అంటున్నావంటే, హోదాలో ఉన్నప్పుడు వంగి వంగి నమస్కారాలు పెట్టేవాడు కోకొల్లలు, హోదాలో ఉండి పలకరించేవాళ్ళు, భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించేవాడు కోకొల్లలు. పదవిని కోల్పోయి సాధారణమైన స్థితికి వస్తే పలకరించే నాథుడే లేకుండా పోయాడు. దైవజనమా, ప్రపంచంలో ప్రజలు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం, నీవు ఆరాధించే నీ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు, మధ్యతరగతి స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు, మరి విశేషంగా గాఢాంధకారపు రాత్రిని ఆవరించినప్పుడు నా ప్రభు నీ చెప్పాలి గట్టిగా, ఎక్కడ నిలబడి ఉంటాడు? నీ ప్రక్కనే నిలబడి ఉంటాడు. భక్తుడిని దావీదు చెప్పిన ఒక మాట ఉంది. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా, అయ్యా దావీదు రాసిన పాట, తన అనుభవంలో నుంచి రాసిన పాట, అది మా బ్రతుకులో కూడా నెరవేర్చబడాలయ్యా, మా బ్రతుకులో కూడా మేము అలా పాట పాడుకుంటూ ఉండాలయ్యా. హృదయాన్ని ఉప్పొంగు చేసే ఒక ప్రార్థన. దావీదు రాసిన పాట ఏంటో తెలుసా? దేవా, ఆకాశమునకు నేను వెళ్ళినా అక్కడ నీవు నాతో ఉన్నావు, పాతాళములో పండుకున్నా అక్కడ నీవు నాతో ఉన్నావు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములకు వెళ్ళినా అక్కడ నీ చేయి నన్ను నడిపిస్తూ ఉన్నది, నీ హస్తము నాకు తోడుగా ఉన్నది అంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. చూడండి ఆ మాట. ఎస్, కీర్తనల గ్రంథం 139వ కీర్తన, 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. 139వ కీర్తన 8వ చరణం నుంచి 10వ చరణం వరకు. నాతో కలిసి చెప్పండి. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడా అంటే ఆకాశానికి ఎక్కటం అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నతమైన సంపన్న స్థితిలో ఉన్నప్పుడు. ఇక నీ ఎంత ఆశీర్వదించబడిన వాడు భూమి మీద లేడు, నీ బ్రతుకు ఒక ధన్యకరమైన బ్రతుకు అని ప్రజల చేత కీర్తించబడే ఆ దినాన్ని, ఆ బ్రతుకును ఆకాశమంత ఎత్తుతో దేవుని వాక్యం పోలుస్తుంది. ఇక్కడ భక్తుడిని దావీదు అంటాడు, ఆకాశమునకు ఎక్కినను నీవక్కడ నాతో ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు, ఏ దిగంతాలకు? సముద్ర దిగంతాలకు, దిగంతాలలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంటే నా వైపు చూడండి, అక్కడను ఏమంటాడు? అక్కడను నీ చేయి నన్ను నడిపించింది. అక్కడను అన్నాడంటే ఆకాశంలో ఉన్నప్పుడు నీ చెయ్యి నాకు దూరం కాలేదయ్యా, పాతాళంలోకి వెళ్ళినా నీ చెయ్యి నాకు దూరం కాలేదయ్యా, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు నేను వెళ్ళినా నీ చెయ్యి నన్ను విడవలేదయ్యా, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించింది. అంటే దావీదు ఏ స్థితిలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ప్రతి స్థితిలో ప్రతి స్థాయిలో దావీదుకు తోడుగా ఉన్నది దేవుడు ఒక్కడు మాత్రమే. అందుకనే ఒక చోట అంటాడు, మనము దేన దశలో ఉండగా ఆయన మనలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దావీదు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కాదు, దావీదు దేన స్థితిలో ఉన్నప్పుడు, ఆ దేన స్థితిలో ఉన్న దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, చుట్టూత గాఢాంధకారపు పరిస్థితులు ఒకవేళ నిన్ను ఆవరించాయేమో, భవిష్యత్తును తలస్తా ఉంటే గుండెల్లో బిక్కు బిక్కుమంటూ ఒక తెలియని భయం నీ గుండెల్లో నుండి ప్రారంభమవుతుందేమో. నీ భవిష్యత్తును గురించి, రాబోయే నీ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లుగా నీ పరిస్థితి అయిపోయిందేమో. నా బ్రతుకంతా గాఢాంధకారపు రాత్రి అయిపోయిందయ్యా, నన్ను ఆదరించేవాడు లేడు, నన్ను ఓదార్చేవాడు లేడు. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే, అయ్యో నా తల్లిదండ్రులు ఉంటే నన్ను ఆదరించేవాళ్ళు కదా. ఒకవేళ నీకు భర్త లేకపోతే, అయ్యో
ఈ కష్ట స్థితిలో నా భర్తే ఉంటే నన్ను ఎంత ఆదరించేవాడో కదా, నా భార్య ఉంటే ఎంత ఆదరించేదో కదనని, నన్ను ఆదరించే నాదుడు లేడని నిన్ను ఆవరించిన గాఢాంధకారపు పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఈ ఆరాధనకు వచ్చిన ఓ చెల్లి, ఓ తల్లి, ఓ తమ్ముడా, ఓ అన్నయ్య, నీకు ఒక శుభవార్త. నాకెవ్వరూ లేరని నీవు అనుకుంటూ ఉంటే నా దేవుని వాక్యం అంటుంది, ఇలాంటి గాఢాంధకారపు రాత్రిలో దేవుడు నీ ప్రక్కనే నిలిచాడు. దేవుడు నీ ప్రక్కనే నిలిచాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎక్కడున్నా ఆయన చేయి నిన్ను పట్టుకొని నడిపిస్తానే ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు ఆయన చేయి వదిలిపెట్టడానికి ప్రయత్నం చేసేవేమో కానీ, ఆయనకు నువ్వు దూరం అవటానికి ప్రయత్నం చేసేవేమో కానీ, ఆయన పట్టుకున్న చేయి ఏనాడు విడిచిపెట్టకుండా దరిదాపుగా 27 సంవత్సరాల నుంచి ఆయన చేయి నన్ను నడిపిస్తూనే ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ వాక్యం వింటున్న కొంతమంది బ్రతుకులో 50 సంవత్సరాల నుంచి ఆయన చెయ్యి నడిపిస్తూనే ఉంది. కొన్నిసార్లు ఆయన చెయ్యి కాదని నువ్వు లాక్కుని వెళ్ళిన దినాలు ఉన్నాయి. నువ్వు అన్నావు, నువ్వు నాకు వద్దు ప్రభు అని. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు కావాలమ్మా, నువ్వు కావాలరా తల్లి, నా కుమారుడా నువ్వు నాకు కావాలని వెదకి వెదకి నిన్ను పట్టుకొని నేటి వరకు నడిపిస్తూ వచ్చాడు ఆయన. చెప్తాం గట్టిగా ఆమెన్. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు మర్చిపోయినట్టున్నాడు, దేవుడు విడిచిపెట్టినట్టున్నాడు, ఎందుకో దేవుడు నన్ను చిన్నచూపు చూసినట్టున్నాడు, నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత మొరపెట్టినా, ఎంత కన్నీళ్లు కాచినా నా బ్రతుకు ఇంతే ఉంది, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు అయిపోయినాయి, దేవుడు నన్ను చేయి విడిచినట్టున్నాడు అని కొన్నిసార్లు అనుకుంటాం. దైవజనమా, ఆకాశానికి ఎక్కిన, వేకువ రెట్టలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళిన ప్రతి చోట ఆయన హస్తము మనల్ని నడిపిస్తూ ఉంది. కానీ మనం అనుకుంటాం ఆయన విడిచిపెట్టాడేమోనని. నేను హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో నారాయణగూడలో ఒక ఆర్టిలరీ సెంటర్ ఉంది. ఒక అద్భుతమైన సీనరీ నా రూమ్లో పెట్టుకున్నాను. ఆ సీనరీలో ఒక అద్భుతమైన కథానిక, ఓ మంచి భక్తి కలిగిన విశ్వాసి, దేవుడు ఆ విశ్వాసి ఎప్పుడు ఒక ఐక్యతతో కొనసాగేవాడు. దేవుడు లేకుండా ఒక క్షణం కూడా ఈయన బ్రతికేవాడు కాదు. దేవుడు తాను దేవుడు కలిసి నడుస్తూ ఉండేవాళ్ళు. దానిలో దేవుడు ఆ భక్తి కలిగిన విశ్వాసి సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇసుకలో ఇద్దరి పాదముద్రలు పడ్డాయి. ఆ తర్వాత ముళ్ళ కంప వచ్చింది, ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్ళి అలా దాటారు. ఆ తర్వాత కొండలు వచ్చాయి, మరలా ఇసుక వచ్చింది, ఇలా దాటుకుంటూ వెళ్ళారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరలా దేవుడు ఆ భక్తి కలిగిన మనుషుడు తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తూ ఉంటే ఆ నేల మీద పాదముద్రలను ఈ భక్తి కలిగిన విశ్వాసి గమనిస్తున్నాడు. ఆ నేల మీద కొన్ని చోట్లేమో 2 జతల పాదముద్రలు కనపడుతున్నాయి, కొన్ని చోట్లేమో ఒకే జత పాదముద్రలు కనపడుతున్నాయి. ఏంటి, కొన్ని చోట్లేమో దేవుడు నాతో నడిచినట్లుగా 2 జతల పాదముద్రలు కనపడుతున్నాయి, కొన్ని చోట్లేమో ఒక జత పాదముద్రలే కనపడుతున్నాయి. ఏంటి అని ఆ త్రోవను పరిశీలించాడు. విచిత్రం ఏంటో తెలుసా? నేలంతా సాఫీగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, ఎదుగులు దిగులు లేనప్పుడు, ఎత్తులు పల్లాలు లేనప్పుడు, నేలంతా సాఫీగా ఉన్నప్పుడు 2 జతల పాదముద్రలు నేల మీద కనపడ్డాయి. మొండ్ల తొప్పులు వచ్చినప్పుడు, బండరాళ్ళు వచ్చినప్పుడు, శేషపు పెంకులు ఆ నేలలో ఉన్నప్పుడు అక్కడ మాత్రం ఒకే జత పాదముద్రలు ఉన్నాయంట. ఈ భక్తుడు అనుకున్నాడు, దారంతా బాగున్నప్పుడు దేవుడు నా పక్కన నడిచాడు, ఈ ముండ్ల తప్పులు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడు. కారణం ఒకే జత పాదముద్రలు ఉన్నాయి. ఈ గాజు పెంకులు వచ్చినప్పుడు ఒకే జత పాదముద్రలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడు. అయినా ఒక మనిషికి దేవుని తోడు ఎప్పుడు కావాలి? అన్నీ సాఫీగా జరిగేటప్పుడా? కాదు కదా. ముండ్ల తుప్పులు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది. గాజు పెంకులు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది. బండరాళ్ళు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది. అంతా సాఫీగా ఉన్నప్పుడేమో దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడని
దేవుని వైపు తిరిగి అన్నాడట, దేవా నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు నాకు మోసం చేసావు, నేను నిన్ను ఎంత నమ్ముకుంటే నాకు అన్యాయం చేసావు. ఏం అన్యాయం చేశాను రా బాబు, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అంటే, అప్పుడు ఈయన అంటాడంట, దారంతా బాగున్నప్పుడు నా పక్కన నడిచేవయ్యా, ముండ్ల తుప్పలప్పుడు మాత్రం నా పక్కన నువ్వు లేవు. నేను లేనని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అదిగో ముండ్ల తుప్పలున్న నేల దగ్గర ఒకే జత పాదముద్రలు ఉన్నాయి, నా ప్రక్కనుంటే రెండో జత పాదముద్రలు కనపడేవి కదా, ఒక జత పాదముద్రలే ఉన్నాయి, కాబట్టి నువ్వు నాతో లేవయ్యా అన్నాడంట. అప్పుడు దేవుడు అంటాడు, పిచ్చోడా, ఆ ముండ్ల తుప్పలు ఎదురైనప్పుడు ఒక జత పాదముద్రలు ఎందుకున్నాయో తెలుసా? అసలు ఆ పాదముద్రలు ఎవరివో తెలుసా? ఆ పాదముద్రలు నీవి కాదు, నావి. మరి నావేవైపోయినాయ్యా? ఆ ముండ్ల తుప్పలు ఎదిరినప్పుడు నా చేతులతో ఎత్తుకుని నేను నడిపిస్తూ వచ్చా. ఎక్కడ నీకు ముళ్ళు గుచ్చుకుంటాయోనని, ఎక్కడ నీకు గాజు పెంకులు గుచ్చుకుంటాయోనని, ఎక్కడ ఏ అపాయం నీకు కలిగిద్దోనని వాక్యం అంటుంది కదా, పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు నా రెక్కల మీద నిన్ను మోసాను రా. అక్కడ కనపడుతున్న పాదముద్రలు అవి నీవి కాదు. మనుషులుగా మనం అనుకుంటాం, అయ్యో దేవుడు విడిచిపెట్టాడు రా నన్ను, అయ్యో నా ప్రార్థన దేవుడు వింటలేదురా, ఇక నా బ్రతుకులో ఆశ అంటూ పూర్తిగా అణగారిపోయిందిరా అని నీవు అనుకుంటావు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? భక్తుడైన యోబు ఇలా అంటాడు, దేవుని వెతకటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నా వైపు చూడండి, ఆయన నివాస స్థానమేదో అది నాకు తెలియపరచబడును గాక. నాతో కలిసి చెప్పండి, ఆయన నివాస స్థానమేదో అది నాకు తెలియపరచబడును గాక. ఎవరి అడ్రస్ కావాలనుకుంటున్నాడు? అమ్మా, దేవుడు ఎక్కడుంటాడో అది తెలిస్తే మనం కూడా కొన్నిసార్లు దేవుడు ఒక్కసారి కనపడితే ఆయన కాళ్ళు అట్లా పట్టుకొని గుండెల్లో ఎంత బాధ ఉందో ఆ బాధ అంతా ఆయనతో పంచుకొని ఒక్కసారి అని మనం అనుకున్నట్లుగానే యోబు కూడా అనుకున్నాడు, ఆయన నివాస స్థానమేదో అది నాకు తెలియపరచబడును గాక. దేవుని నివాస స్థానాన్ని వెతకటానికి వెళ్తున్నాడు. అంటాడు, తూర్పు దిక్కునకు వెళ్ళా, ఆయన నాకు కానవచ్చుటలేదు. నా వైపు పడమటి దిక్కుకు వెళ్ళా, ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళా, ఆయన నాకు కానవచ్చుటలేదు. ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు గమనించండి, నేను ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు దేవుడు తన ముఖమును దక్షిణమునకు తిప్పుకుని ఉన్నాడు అంటాడు. ఎటు తిప్పుకున్నాడట? అందరూ టకా చెప్పాలి. మొట్టమొదటి ఎటువైపు వెళ్ళాడు? కనపడ్డా? తర్వాత ఎటు వెళ్ళాడు? చెప్పాలి. ఎటువైపు వెళ్ళాడు? పడమరకు. ఆ తర్వాత ఎటువైపు వెళ్ళాడు? దక్షిణ వైపు వెళ్ళాడు. ఇదే కదా దక్షిణం. రాజు దక్షిణం ఎటు? కరెక్టే కదా. అయితే నాకు 100కి 150 మార్కులు వేసుకోవచ్చు. ఆ దక్షిణం అదే కదా. అటు వెళ్ళాడు, కనపడలా. ఈసారి ఎటు వచ్చాడు? దక్షిణం నుంచి ఉత్తరం వైపు వచ్చాడు. దేవుడు తన ముఖాన్ని ఎటు తిప్పుకొని ఉన్నాడట? దక్షిణం వైపు ముఖాన్ని తిప్పుకున్నాడు. ఇప్పుడు మీరు ఎటువైపు తిరిగారు? యోబులాగా ఉత్తరం వైపు తిరిగారు. నేను నా ముఖాన్ని ఎటు తిప్పాను అంటాడు యోబు. నేను ఉత్తరం వైపు వచ్చినప్పుడు దేవుడు తన ముఖాన్ని దక్షిణ వైపు తిప్పుకున్నాడు అంటాడు. అర్థం ఏంటో తెలుసా? దక్షిణ వైపు దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడంటే యోబు వైపే దేవుడు చూస్తూ ఉన్నాడు. యోబు వైపే దేవుడు చూస్తున్నాడు. దైవజనమా, ఆయన ఆకాశంలో ఉన్న ప్రతి క్షణం నీ వైపే చూస్తూ ఉన్నాడు, నీ వైపే చూస్తూ ఉన్నాడు, నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఎన్ని గాఢాంధకారపు పరిస్థితులు ఎదురైనా నీవారాధించే నీ దేవుడు నీ గాఢాంధకారపు స్థితులను మధ్యాహ్న కాల తేజస్సుగా నా ప్రభు మార్చునుగాక. ఇప్పుడు 14 రోజులు గాఢాంధకారపు చీకటి, కొన్ని అపాయాలు, కొన్ని శ్రమలు కలిగే. మిమ్మల్ని అడుగుతా, పౌలు చివరికి గమ్యస్థానానికి చేరాడా లేదా? కోరిన రేవుకు వెళ్ళాడా లేదా? ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణమే వెళ్ళాడో ఆ స్థలానికి దేవుడు తీసుకొని వెళ్ళాడా లేదా? ఒక శుభవార్త, నీ చుట్టూత ఎన్ని గాఢాంధకారపు అనుభవాలు ఎదురైనా నీ మీద దేవునికి ఏ ప్రణాళిక ఉందో తప్పకుండా ఒకనొక దినాన ఆ ప్రణాళిక నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక. దేవుని ప్రణాళికను ప్రపంచంలో
ప్రపంచంలో ఎవ్వడు అడ్డుకోలేడు. ఏది నీ మీద ఉద్దేశించాడో, నీ పట్ల దేవుని సంకల్పం ఏదో, ఏది దేవుడు చేయాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నావో, కొంచెం కాలం ఓపిక పట్టు. నీ చూడండి, కొంచెం కాలం ఓపిక పట్టు. నీ గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సుగా దేవుడు మార్చునుగాక. అయితే ఆ మాట అంటానికి పౌలు ఇక్కడ కొన్ని పరిచయ మాటలు చెప్తాడు. నేను ఎవని వాడనో, నేను ఎవనిని సేవించుచున్నాను. దైవజనమా, ఒక్కసారి నా వైపు చూడు. నీవెవరి దానవు? నీవెవరి వాడవు? సాతానుకు చెందిన వాడివా, దేవునికి చెందిన వాడివా? నువ్వు దేవునికి చెందిన దానివా, సాతానుకు చెందిన దానివా? అపోస్తుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేను ఎవని వాడనో. పెద్దగా చెప్పండి, పెద్దగా. ఇంకొకసారి చెప్పండి. నువ్వెవరి వాడివి? ఆలోచించి చెప్తారా? పౌలు గుండెల్లో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? నేను నా దేవునికి చెందినటువంటి వాడు. నా దేవునికి చెందినటువంటి, నేను సాతాను గాడికి చెందినటువంటి వాడును కాదు. దైవజనమా, నువ్వు దేవునికి చెందిన దానిగా బ్రతుకుదువుగాక. అలా నువ్వు బ్రతికితే ఎలాంటి గాఢాంధకారపు చీకటి నీకు ఎదురైనా దేవుడు నీ ప్రక్కనే నిలవబడి నీ కలిగిన భయాలన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించునుగాక. ఎవరు దేవుని వాడు? ఎవరు దేవుని సేవించేవాళ్ళు? ఒక్క 2 మాటలు క్లుప్తంగా చదివి నేను ముందుకు వెళ్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 94వ చరణం. 119వ కీర్తన 94వ చరణం, అలాగే 56వ చరణం. నాతో కలిసి చెప్పండి. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షించుము. అంటే దేవుని వాడు ఎవరు? దావీదా? దేవుని వాడు ఎవరు? దేవుని ఉపదేశాన్ని వెతికేవాడు, దేవుని వాక్యాన్ని వెతికేవాడు, దేవుని వాక్యం కొరకు వెతుకుతూ బ్రతికేటువంటి వాడు. ఎస్, దేవుని వాడు. వెతుకుతూ, ఉపదేశాన్ని వెతుకుతూ దావీదు ఎలా బ్రతికాడో 54వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. 56 నాతో కలిసి చెప్పండి. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దావీదుకు దేవుడు ఒక వరం ఇచ్చాడంట. ఏంటా వరం? రకరకాల వరాలు ఉంటాయి. రోగుల్ని స్వస్థపరిచే వరం, ప్రైజ్ గాడ్, నేను దాన్ని తప్పు పట్టను. ప్రవచించే వరం, ప్రైజ్ గాడ్. వివేచన వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, అద్భుతాలు చేసేవారు. ఇవన్నీ వరాలు ఉంటాయి. ఒక మాట చెప్పంటారా? ఈ వరాలన్నిటిలో అతి శ్రేష్టమైన వరం ఏదో తెలుసా? వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకును మించిన వరం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. ఒక మాట చెప్పంటారా? నేను గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి ప్రసంగానికి తగినట్లుగా నా ప్రవర్తన లేకపోతే నన్ను మించిన భ్రష్టుడు భూమి మీద ఇంకొకటి లేడు. గొప్ప గొప్ప దైవ సేవకుల దగ్గర నువ్వు వాక్యం విని ఆ వాక్యానికి తగినట్లుగా మన బ్రతుకు, మన ప్రవర్తన లేకపోతే అంతకు మించిన శాపగ్రస్తమైన అనుభవం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. దావీదుకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాడు గనుక ఇప్పుడు ఏమంటాడు? నేను, చెప్పండి అమ్మా, నేను నీవాడనే, నన్ను రక్షించు. నీవెలా దేవుని వాడివయ్యావయ్యా? ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను గనుక నేను దేవుని వాడను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనుషులుగా మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాం. ఎక్కువ శాతం, ఎక్కువ మంది ప్రజలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. సింపుల్గా ఒక మాట చెప్తాను, వేరే రకంగా అనుకోవద్దు. భర్త భార్య దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ఏం చెప్తుంది? భార్యలారా మీ భర్తలకు, మీరు చెప్పరు ఈ మాట, మీరు చెప్పండి. భార్యలారా మీ భర్తలకు
లోబడి ఉండండి అని లేఖనాల్లో రాయబడలేదా అని మిమ్మల్ని అన్నారనుకోండి, అమ్మా మీకు బైబిల్ తెలియందా? మీరేమంటారో తెలుసా? భర్తలారా మీ భార్యలను. ఇది ఎప్పుడు తెగాను? తెగదు. ఏ మనిషి అయినా వాక్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఒకటే మాట చెప్తా, నువ్వు విన్న వాక్యం చిన్నదైనా ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే ఇంతకు మించిన వరం ప్రపంచంలో మరొకటేది లేదు. ఎట్లా మార్చుకుంటారో గతంలో ఒకసారి చెప్పాను. భక్తి కలిగిన 2 బిడ్డలు పొలం పనికి వెళ్ళారంట. మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది. ఇప్పుడు ఒకడేమో ఆ మధ్యాహ్నం భోజనం టయానికి మంచి చికెన్ బిర్యానీ, ప్యారడైజ్ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాడంట. రెండో వాడేమో కారం పచ్చడి తెచ్చుకున్నాడంట. ప్రతిరోజు కలిసి భోజనం చేసేవాళ్ళు. ఈ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నవాడు సపరేట్గా వెళ్ళి ఆ మూలను కూర్చొని మూత తీసి భోజనం చేస్తున్నాడు. ఈ పచ్చడి తెచ్చుకున్నవాడు సరే మనం ఇక్కడ చేద్దాంలే అని వీడు పచ్చడి భోజనం చేయబోయే లోపు వాడు మూత తీసాడు కదా, బిర్యానీ వాసన గుమాయించి కొట్టింది. ఎప్పుడైతే బిర్యానీ వాసన గుమాయించి కొట్టిందో ఈ పచ్చడి తెచ్చుకున్నవాడు అంటాడట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని లేఖనాల్లో రాయబడలేదా అన్నాడంట. ఈడేమంటాడు తెలుసా? మొదట బిర్యానీ తెచ్చుకున్నవాడు వాడు అంటాడంట, నీ పొరుగు వాని దానిలో దేనిని ఆశించవద్దని లేఖనాల్లో రాయబడలేదా? చూసారా? ఇద్దరికీ వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని ఎట్లా మరల్చుకుంటున్నారు? విను, నువ్వు విన్న వాక్యం కొంచెమైనా ఆ వాక్యానికి లోబడు, నువ్వు దేవుని దానవైపోతావు, నువ్వు దేవుని వాడవైపోతావు. అంటాడు పౌలు, నేను ఎవని వాడను, నేను ఎవనిని సేవించుచున్నానో. గడిచిన రాత్రి ఆ దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని వాళ్ళు, దేవుని సేవించే వాళ్ళ జీవితాల్లో శ్రమలు రావా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు. ఏమంటారో తెలుసా? మాట్లాడుతూ రాజా, ఈ విగ్రహానికి మేము మొక్కం, మేము ఎవనిని సేవించుచున్నామో ఆ దేవుడు అగ్ని మంటల్లో కాలిపోకుండా మమ్మను కాపాడుటకు. అంటే సేవించేవాడు కూడా ఏట్లో పడతాడు. దానియేలును సింహాల బోన్లోకి పంపించేటప్పుడు దర్యావేషు రాజు అంటాడు, ఏమంటాడు తెలుసా? నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును గాక. దైవజనమా, సేవించే ప్రజల జీవితాల్లో సింహాల బోన్లు వస్తాయి, సేవించే ప్రజల జీవితాల్లో అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. అయితే ఒకటి గమనించు, ఎన్ని అగ్ని లాంటి శ్రమలు వచ్చినా ఆ అగ్ని లాంటి శోధనలను రాగల కాలంలో మహిమగా దేవుడు మారుస్తాడు, మహిమగా దేవుడు మార్చునుగాక. అయితే అగ్ని శ్రమలు రాకుండా దేవుడు ఆపడం, అగ్ని శ్రమలు వచ్చిన ఆ అగ్ని మంటల్లో కాలిపోకుండా తన మహిమను దేవుడు బయలుపరుచుకుంటాడు. అయితే ఒకటి, మనం ఎవరి వారిగా బ్రతకాలి, ఎవరిని సేవించాలి? ధనాన్ని కాదు, లోకాన్ని కాదు. మెట్టుకు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, గాఢాంధకారపు రాత్రిని ఆవరించినప్పుడు, ఆ కష్టతరమైన రాత్రి లాంటి అనుభవాలలో ఈ దేవుడు నీ ప్రక్కన నిలిచేటువంటి వాడు. ఆయన్ని చూడగలిగే మనోనేత్రాలు నీకు ఉండాలి. కానీ నీవు కూడా అంటావు, ఏమంటావో తెలుసా? దావీదు అంటాడు, నా ముందు నీవు ఉన్నావు, నా వెనుక నీవు ఉన్నావు, నా చుట్టూత నీవు ఆవరించి ఉన్నావు, నీ హస్తము నా తలకు పైగా ఉన్నది అంటాడు. కొంచెం గట్టిగా చెప్దాం. ఎప్పుడు ప్రార్థించేటప్పుడైనా, అమ్మ వినండిరా తల్లి, ఎప్పుడు ప్రార్థించేటప్పుడైనా దేవుడు అనే భావన వచ్చినప్పుడు, ఎప్పుడైనా దేవుడు అంటంతో ఎట్లా తలపైకెత్తి ఆయన ఆకాశంలో ఉన్నాడు అన్న ప్రత్యక్షతే కాదు, దానికి మించి నీ గుండెల్లో ఉన్న ఉండాల్సిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? దేవుడు ప్రార్థనలో నువ్వు మోకరించిన మనుక్షణమే ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోకు. నా దేవుడు నా ఎదుటే ఉన్నాడు, ఆయన నా వెనకే ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఆయన నా చుట్టూతో ఆవరించి ఉన్నాడని, దేవుడు నీ ఎదుటే ఉన్నాడన్న ఆ ప్రత్యక్షత ప్రతి హృదయములో కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక ఆయన రాత్రి లాంటి అనుభవం గుండా వెళ్ళాడు. ఆదికాండం చూడండి, 26వ అధ్యాయం 24వ వచనం. 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆ రాత్రియే
యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. ఈ వాగ్దానం మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి, ఇక్కడ రాయబడిన దివ్యమైన మాట, దివ్యమైన ఆ రాత్రియే. ఏ రాత్రి? చెప్పాలి. ఏ రాత్రి? మరలా చెప్తున్నాను, ఇది సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి రాయబడిన మాట కాదు. ఇస్సాకు అలాంటి గాఢాంధకారపు పరిస్థితుల మధ్యలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ, నయవంచన మోసాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్న దినాలు. ఏంటయ్యా దినాలంటే, గడిచిన దినాల్లో అబ్రహాము బావులు తవ్వాడు వ్యవసాయం కొరకు. మంచి జలలు గల ఓటలు దేవుడిచ్చాడు. ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారంటే, అబ్రహాము తవ్వించిన బావులను పూడ్చి చేశారు. ఏం చేశారు? పూడ్చి చేశారు. తన తండ్రి తవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూడ్చారని ఇస్సాకు ఎరిగి, తండ్రి ఎక్కడెక్కడ బావులు తవ్వించాడో, ఏ ఫిలిష్తీయులు పూడ్చేశారో వాటిని తిరిగి తవ్వటం ప్రారంభించాడు. అలా తవ్వటం ప్రారంభిస్తే అద్భుతం తెలుసా? తండ్రికి ఇచ్చిన జలలు గల ఓట కంటే ఇస్సాకుకు మించిన జలలు గల ఓట దేవుడిచ్చాడు. ఎప్పుడైతే జలలు కలిగిన ఓట, బావులు, సమృద్ధి అయిన నీళ్లు వచ్చాయో, ఫిలిష్తీయులు వచ్చి ఏమన్నారు తెలుసా? ఏయ్, ఈ బావి మాది, ఈ బావి మాది, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నారు. ఇస్సాకు సౌమ్యుడు, నమ్రత కలిగిన వాడు, గొడవకు దిగేటువంటి వాడు కాదు. సరే మీది అన్నారు కదా, తీసేసుకోండి అని చెప్పి ఆ బావి వదిలిపెట్టి పూడ్చిన ఇంకొక బావి దగ్గరికి వచ్చాడు. ఆ బావిని తిరిగి తవ్వాడు. అబ్రహాముకి ఇచ్చిన జలలు కలిగిన ఓట కంటే, ఈ మాట బాగా పట్టుకోండి, మించిన జలలు కలిగిన ఓట ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించాడు. సరే, ఈ బావి దగ్గర పంట పండించుకుందామని అనుకునే లోపు ఈ బావిలో నుంచి నీళ్లు వచ్చాయి అన్న సంగతి ఫిలిష్తీయులు తెలుసుకుని, ఈ బావి కూడా మాదే అన్నారు. అయ్యా, ఇది మా నాన్న తవ్వించిన బావి అయ్యా, ఇది మాదయ్యా, ఏంటి నాకు ఎంత అన్యాయం చేస్తున్నారు అంటే, ఈ దేశం మాది, నీకు దిక్కున్న చోట చెప్పుకో. ఎందుకట్లా దౌర్జన్యం చేశారంటే, ఇస్సాకు ఒంటరి ఒక్కడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ కష్టాధ్యత, నీ అన్యాక్రాంతంగా దోచుకునే నయవంచకులు కొంతమంది ఉంటారు. నీకు దక్కాల్సింది దక్కకుండా దొంగ కాగితాలు పుట్టించి, దొంగ పత్రాలు పుట్టించి, నీకు చెందాల్సిన స్వాస్థ్యం నీకు చెందకుండా వాటిని దోచుకోవాలని ప్రయత్నం చేసే ఫిలిష్తీ లాంటి దొంగలు ఉంటారు. నీ ఉద్యోగ స్థలంలో కూడా నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా, నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాకుండా, నీకు రావాల్సిన ప్రమోషన్ వేరొకడు దొంగిలించేటువంటి వాళ్ళు ఉంటారు. నేను పనిచేసిన కంపెనీలో ఎక్కువ శాతం కంపెనీలో ఎవరికి ప్రమోషన్ వస్తుందంటే, కష్టపడి పనిచేసేవాడి కంటే కూడా చెంచాగిరి చేస్తారు కదా, చెంచాగిరి. ఎక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఎక్కడ చెప్పి, ఆ సార్కి బాగా కొట్టో, చెప్పండి తమ్ముడు గట్టిగా చెప్పాలి, పంపు కొడతా ఉండాలి. రాజాతి రాజా, రాజమార్తాండ, రాజగంభీర, అటు నంబర్ 1 సన్నాసివుడైనా. ఎవడైతే ఇట్లా పంపు కొడతాడో వాడికి ప్రమోషన్లు బాగా దొరుకుతాయి. కష్టపడి పనిచేసేవాడికి కొన్నిసార్లు గుర్తింపు ఉండదు. దరిదాపుగా ఇస్సాకు బ్రతుకులో ఇంతకు మించిన, దాన్ని ఏమనాలి, నమ్మక ద్రోహం, కష్టాజితాన్ని నిలువునా దోచుకున్నారు. ఎందుకో చెప్పమంటారా? ఇస్సాకు ఒంటరి. ఒక శుభవార్త, నీవెప్పుడైనా బ్రతుకులో అందరూ నీకు దూరమై నిన్ను ఒంటరిదాన్ని చేస్తే, ఒక శుభవార్త చెప్పమంటావా? నీ ఒంటరితనములో దేవుడు నీ జంటగా నిలవబడతాడు. మనుషుల ప్రేమ ఎప్పుడైతే నీకు దూరం అవుతుందో, వెతుక్కుంటూ దేవుని ప్రేమ నీకు దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మనుషుల ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా? అమ్మా, దేవుని ప్రేమ కావాలన్నప్పుడు వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించలేదు, వాళ్ళు పలకరించలేదు, ఈ ముసలం ఏడుపులు ఎందుకు చెప్పండి? ఇప్పుడు అడుగుతాం మళ్ళీ, ఎవరి ప్రేమ కావాలా? రైట్, సరేనమ్మా.
మీ కొడుకు ఫోన్ చేసి చెప్తా, మీ అమ్మకు మొత్తం అన్నం పెట్టొద్దయ్యా, అసలు ఫోన్ కూడా చేయొద్దయ్యా అని చెప్తా. మళ్ళీ అటు వస్తే అట్ట, వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య ప్రేమ ఉంది చాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? నీ చుట్టూతో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు దేవుని మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమించలేవు. ఆయన ప్రేమ మాధుర్యం నువ్వు రుచి చూడటానికి కొంతమంది వ్యక్తులను దేవుడే తన చిత్తానుసారంగా నీకు దూరం చేస్తాడు. అప్పుడు యేసయ్య ప్రేమ మాధుర్యాన్ని నువ్వు వెతకటం ప్రారంభిస్తావు. యేసయ్య నీవు హత్తుకొని బ్రతకటం ప్రారంభిస్తావు. ఆ తర్వాత అంటావు, వాళ్ళు దూరం అవ్వటమే. ఏం ఒక్కళ్ళు చెప్పట్లా? చెప్పాలి. వాళ్ళు దూరం అవ్వటమే. దాని వెనుక కూడా దేవుని కొన్నిసార్లు గమనించండి. మంచి అమ్మా నాన్నలు ఉన్నారనుకోండి, కష్టం రావటంతో ఎవరికి చెప్తావమ్మా? డాడీ, మమ్మీ. అదే అమ్మా నాన్న పట్టించుకునే వాళ్ళు కాదనుకోండి, అప్పుడు ఎవరికి చెప్తావు? ఇక ఆయన్ని మించిన డాడీ ఎవరు ఉంటారు? దేవుడు కొన్నిసార్లు తన చిత్తానుసారంగా కొన్ని బంధాలు నీకు దూరం చేస్తాడు. ఎందుకో తెలుసా? యేసయ్యకున్న స్వార్థం ఒకటేంటో చెప్పమంటారా? ఆయన కంటే భూమి మీద నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఒక్కళ్ళు సరిగా చెప్పలా? ఏంటి యేసయ్యకున్న స్వార్థం? యేసయ్యకున్న స్వార్థం ఏంటో, నా పిల్లలు నన్నే ప్రేమించాలి. ఇది స్వార్థం అనేకంటే కూడా అది ఆయన హక్కు. ఇప్పుడు ఏ భర్త అయినా నా భార్య నన్నే ప్రేమించాలి అని అనుకుంటాడా? ఆ తర్వాత మాట చెప్పలేని మీ గుండెలు పగిలిపోతాయి. నేనంట ఒక మాట, దేవునితో పోలిస్తే నీతి జాతి లేని మనిషికే నా భార్య నన్నే ప్రేమించాలి, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని ఒక నీతి జాతి లేని మనిషి అనుకుంటే నీతి స్వరూపుడైన దేవుడు ఇంకెంత నిక్కచ్చిగా ఉంటాడు కదా. ఆయన స్వార్థం ఏంటో తెలుసా? నా పిల్లలు నన్నే హత్తుకోవాలా, నా పిల్లలు నన్నే ప్రేమించాలి, నా దగ్గరికే తండ్రి వచ్చి నన్ను కౌగిలించుకోవాలని దేవుడు కొన్నిసార్లు తన చిత్తానుసారంగా నేను ఒంటరి చేస్తాడు. అయితే ఆ ఒంటరిలో దేవుడే నీ జంటగా నిలవబడతాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరైనా అడుగుతారు, అయ్యగారు మీరు ఒక్కళ్ళే వచ్చారా అంటారు. లేదయ్యా ఇద్దరం వచ్చామంట. ఎవరు అడిగినా అయ్యగారు మీరు ఒక్కళ్ళే వచ్చారా అంటారు. లేదయ్యా ఇద్దరం వచ్చాం. ఏరి కనపట్లేదు కదా రెండో ఆయన అంటారు. నేనంట రెండో ఆయన ఉన్నాడు కానీ కనపడ్డు, నాకు మాత్రమే కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరైనా ఒంటరోళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడు దాకా విన్నది ఏంటమ్మా? జార్జన చెప్పాడు, ఆది కాండం అంతా ఇని ఆదాముకు అవ్వమేమైంది అన్నారంట. లోకంలో ప్రజలు దిక్కులేని వాళ్ళు ఉంటారేమో, మనకు ఒక శ్రేష్టమైన దిక్కుంది. ఆ దిక్కే నీ ఆరాధ్య దైవం, నీ ఆరాధ్య దైవం, నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే నా హృదయాన్ని దోచుకున్న మాట ఏంటంటే, ఇస్సాకు ఒక్కడే ఒంటరి గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవంలో ఉన్నాడు. బైబిల్లో అక్కడ రాసి ఉంటుంది, ఆ రాత్రి దేవుడైన యెహోవా, ఆ రాత్రి దేవుడైన యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, ఇస్సాకా ఆ మాట చూయించు, భయపడకు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీ తండ్రికి తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటా. ఎందుకు తోడుకుంటావయ్యా? నా తండ్రికి తోడుగా ఉన్నట్లుగా నాకెందుకు తోడుగా ఉంటావు అంటే, అక్కడ అంటాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదును. ఎవరిని బట్టి ఇస్సాకుకు తోడుగా ఉంటానన్నాడు? ఎవరిని బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నాడు? ఎవరిని బట్టి ఆ గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవంలో ఇస్సాకు ప్రక్కన దేవుడు నిలవబడి ఉన్నాడు? అతని తండ్రి అయిన అబ్రహామును బట్టి. దైవజనమా, ఒక శుభవార్త. నువ్వు బ్రతికిన కాలమంతా భక్తిగా బ్రతుకు. నీ పిల్లలకు నువ్వు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టలేకపోయినా నువ్వు బ్రతికిన భక్తి జీవితమే వారి తలల మీద గొప్ప ఆస్తిగా దేవుడు మారుస్తాడు. మనం చనిపోయిన తర్వాత
ఎప్పుడైనా మన పిల్లలు ఇస్సాకు లాంటి కష్టస్థితిలోకి వెళ్తూ ఉంటే ఎవరి ప్రేమకు నోచుకోక ఒంటరితనాన్ని బట్టి ఒక తెలియని దిగులు చేత వారు అల్లాడిపోతూ ఉంటే నమ్ముతావా ఈ మాట? నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను బట్టి నీ పిల్లలను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ భక్తిని బట్టి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ భక్తిని బట్టి నీ పిల్లల పిల్లలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. మీలో ఎవరైనా భక్తిగా బ్రతుకుతూ, అయ్యా అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టారయ్యా, నా బ్రతుకులో నా పిల్లలకు నేనేమీ సంపాదించి పెట్టలేకపోయానయ్యా, ఏదో కడుపు నిండా మొత్తం అన్నం పెడుతున్నాను, ఏదో కోరుకున్న ఒక మంచి బట్ట ఇవ్వగలుగుతున్నాను, కనీసం హైదరాబాద్ పట్టణంలో వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు, వాళ్ళకంటూ ఒక సొంత స్థలం ఏమీ సంపాదించి పెట్టలేకపోయానయ్యా. కొన్నిసార్లు ఆ ఆలోచన తారాస్థాయికి వెళ్ళి దౌర్భాగ్య బ్రతికయ్యా నాది, ఒట్టి చేతులు నా పిల్లలకు చూపించానయ్యా, అయ్యో అయ్యో అని. ఎప్పుడైనా నీ బ్రతుకులో నువ్వు కృంగిపోతే అమ్మా ఒక మాటను, నీతిమంతులు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకునుట కానీ నేను చూసి ఉండలేదు. నీతిమంతుల పిల్లలు దయాళురై అనేకులు కప్పించేవారిగా ఉందురుగాక. చెబుదాం ఆమేన్. మరొక విశేషమైన మరొక అద్భుతమైన మాట చెప్తాను. ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ వ్యక్తి యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి ఎన్ని తరాలు, ఇట్లా తలకాయ ఊపితే అట్లా నోదేరి చెప్పండి, 1000 తరాల వరకు 1000 తరాల వరకు పిల్లలను జ్ఞాపకం చేసుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని తరాలు జ్ఞాపకం చేసుకుంటాడంటమ్మా? పెద్దగా చెప్పాలా? ఇంకొకసారి నమ్ముతారా ఈ మాట? ఏం అంత సీరియస్గా చూస్తారండి? ఇది బైబిల్లో రాయబడిన మాట, నా సొంత మాట. ఎన్ని తరాలు జ్ఞాపకం చేసుకుంటానన్నాడు? నమ్ముతారా ఈ మాట? ఇప్పుడు అడుగుతా, మీరు ఎన్ని తరాలు బ్రతుకుతారు చెప్పండి? మూడు 4 7 తరాలు. ఎవరా మనిషి? సరే తమ్ముడా, నీకు 4 తరాలు 5 తరాలు దేవుడు ఇచ్చును గాక. రైట్. మనం 3 తరాలతో 4 తరాలతో చనిపోతాం. నీవు చనిపోతావు కానీ 1000 తరాల వరకు నీ భక్తి బ్రతికే ఉంటుంది. పిల్లల మీద దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎప్పుడు గుండెల్లో ఒకటి, నా పిల్లలకు తుప్పు పట్టిపోయే వెండి బంగారులు నేను ఇవ్వలేకపోయినా నా కన్నీటి ప్రార్థనని నా బిడ్డకు ఆస్తిగా ఇస్తున్నాను. నా భక్తి జీవితమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నాను. ఈ ఆస్తి ఎన్నటికీ ఎప్పటికీ తరగని ఆస్తి. నమ్ముతారా ఈ మాట? తరగని ఆస్తి. దానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? అబ్రహాము లేడు ఇప్పుడు. అబ్రహాము లేకపోయిన తర్వాత ఇస్సాకు జోలు నాకెందుకు అని దేవుడు అనుకోలే. ఏమంటాడు తెలుసా? నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తా. పిల్లలను గూర్చి ఏడుస్తున్న తల్లి, పిల్లలను గూర్చి ఏడుస్తున్న తండ్రి, నీ ప్రార్థన వ్యర్థం కాదయ్యా. నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదమ్మా. నువ్వు కార్చిన కన్నీళ్లను దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లలను నా దేవుడు కరుణించును కాక. మరోసారి చెప్దాం ఆమేన్. అయితే ఒక మాట, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి అని అనటమే కాదు, తర్వాత మాటలు ఏమంటాడు? అయ్యో చెప్పాలమ్మా, ఇంకోసారి ఏమన్నాడు అంటే, అబ్రహాము దేవుని పట్ల ఎట్లా బ్రతికాడు? దాసుడు. కొందరు త్రాగుడుకు దాసులుగా ఉంటారు, కొందరు స్మోకింగ్కి దాసులుగా ఉంటారు. ఆ టైంలో వాడు స్మోక్ చేయకపోతే, ఆ టయానికి తాగాల్సిన టైంలో తాకపోతే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయంట. కారణం ఏంటో తెలుసా? వాడు తాగుడుకు దాసుడు. అబ్రహాము తాగుడుకు దాసుడు కాదు, తిరుగుబోతు తనానికి దాసుడు కాదు, అక్రమ కార్యానికి దాసుడు కాదు, దేవునికి దాసుడిగా ఉన్నాడు. అంటే ఎట్లా దాసుడిగా బ్రతికేవాడు అనుకోండి. అబ్రహాముకు ప్రతిరోజు 4ంటికి లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది అనుకోండి. ఎప్పుడైనా 4ంటికి లేచి ప్రార్థన చేయకపోతే, అయ్యో ఈరోజు దేవునితో మాట్లాడాల, అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోవాలా, అయ్యో ఈరోజు వాక్యం చదువుకోవాలా, అయ్యో. గమనించండి,
నేను అలంకార రీతిగా లోకపరంగా చెప్పాను. త్రాగుడు వ్యసనం కలిగిన వాడు, త్రాగుడుకు దాసుడైన వాడు ఆ సమయానికి తాగకపోతే పిచ్చోడైపోతాడు. అబ్రహాము కూడా ఆ సమయంలో ప్రార్థన చేయకపోయినా, దేవుని పాదాలు ఎదుర్కోపోయినా భక్తిలో పిచ్చివాడైపోయేవాడు. దాన్ని చూసి దేవుడు అంటాడు, నీ తండ్రి అయిన అబ్రహాం ఎవరో తెలుసా? నాకు దాసుడిగా బ్రతికినటువంటి వాడు. అమ్మా, దాసురాలిగా దేవుని దగ్గర బ్రతుకు. ఆమేన్. దాసుడిగా దేవుని దగ్గర బ్రతుకు. నీ పిల్లలను దేవుడు కరుణిస్తాడు. దేవుని మనసు ఎంత గొప్పదో ఈ మాట చెప్పడానికి నా హృదయం ఉబలాట పడుతుంది. ఏంటో చెప్పంటారా? తల్లిదండ్రులు దోషం చేస్తే 4 తరాల వరకు పిల్లల్ని శిక్షిస్తానన్నాడు. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి బ్రతికితే, తప్పు చేస్తే, ఒప్పు చేస్తే, భక్తిహీనంగా బ్రతికితే, భక్తిహీనంగా బ్రతికితే 4 తరాలు. మరి భక్తిగా బ్రతికితే 4 తరాల వరకు కరుణిస్తానన్నాను కదా. సరే, భక్తిగా బ్రతికాడు కాబట్టి 8 తరాలు అనాలి కదా. 8 తరాలు కాకపోతే 80 తరాలు అనాలి కదా. 80 తరాలు కాకపోతే 100 తరాలు అనాలి కదా. ఎన్ని తరాలు అంటాడు? గుండెల్లో రాసుకోండి. నీ దేవుని కోపానికి పరిమితి ఉంది, కానీ నీ దేవుని ప్రేమకు పరిమితి లేదు. అవధులు లేని ప్రేమతో ప్రేమించే దేవుడు. మరోసారి చెప్పంటారా? దేవుని కోపానికి పరిమితి ఉంది. అందుకని బైబిల్ ఒక చోట చూస్తాం కదా, ఆయన కోపం ఎంత పరిమితి కలిగిందంటే, ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ అంటే నువ్వు 80 సంవత్సరాలు బతికితే నీ పట్ల దేవుడు చూపించే కోపం ఎంతంట? అరే, 80 ఇంటూ 365 ఇంటూ 325 ఇంటూ 24 ఇంటూ 60 వేయండి. క్యాల్కులేటర్ అందదో. ఇక క్యాల్కులేటర్ అంటది, ఈ లెక్క నాకు రాదయ్యా అంటుంది. అంటే అన్ని లక్షల నిమిషాల్లో దేవుడు నీ మీద కోపడే క్షణం ఎంతో తెలుసా? 1 నిమిషం. ఆయన కోపం పరిమితి కలిగింది, ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. అవధులు లేని ప్రేమ. 1000 తరాల వరకు పిల్లలను కరుణిస్తాడు. దేవునికి దాసులుగా బ్రతుకుతున్న తల్లులారా, దేవునికి దాసులుగా బ్రతుకుతున్న తండ్రులారా, ఒక శుభవార్త. మీరు చనిపోయినా మీ భక్తి జీవితం బ్రతికే ఉంటుంది. కష్టకాలంలో ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, నీ పిల్లలు ఎప్పుడైనా కష్టస్థితి గుండా వెళ్తుంటే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. అభయహస్తాన్ని ఇస్తాడు. తండ్రిని కోల్పోయినా భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నా. తల్లిని కోల్పోయినా భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నానని నీ స్థానములో దేవుడు నిలవబడి ఆ లోటును దేవుడే భర్తీ చేయునుగాక. రైట్, చెప్దాం. ఆమేన్. అయితే ఇంతవరకు బాగానే ఉంది. నా దాసుడైన అబ్రహామును బట్టి, తండ్రిని బట్టి పిల్లలకు దేవుడు తోడుగా ఉంటాడు, నిజమే. మరి తండ్రి భక్తి కలిగినోడు, మరి ఆ కొడుకు ఎట్లుండాలి? నా వైపు చూడండి. ఆ కూతురు ఎట్లుండాలి? ఇందాక చెప్పే కదా, అబ్రహాము తవ్వించిన బావులను ఫిలిస్తీయులు ఏం చేశారు? ఫిలిస్తీయులు పూడ్చిన బావులను ఇస్సాకు ఏం చేశాడు? తిరిగి తవ్వాడు. తిరిగి తవ్వుతామంటే దేవుడు ఏమిచ్చాడు? అబ్రహాముకి ఇచ్చిన ఓటల కంటే మించిన జలలు కలిగిన ఓటను దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించాడు. అయ్యలారా, నా వైపు చూడండి. మన సంఘానికి వచ్చే బిడ్డల్లో దేవుని కృప కుటుంబాలుగా వచ్చే బిడ్డలే 100% తల్లి తండ్రి పిల్లలు కుటుంబాలుగా కూడి వచ్చే కుటుంబాలే దేవుని కృపను బట్టి సంఘంలో ఎక్కువ. కొంతమంది బ్యాచిలర్లు ఉన్నారు, వాళ్ళు రేపు కుటుంబంగా తప్పకుండా మందిరానికి వస్తారు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఎక్కువగా కుటుంబాలుగా వస్తారు. ఒక మాట చెప్పంటారా? ఏదో మన సంఘంలో ఉన్న బిడ్డలు మంచోళ్ళని నేను ముఖస్థుతికి చెప్పట్లా. ఇక్కడున్న యవన బిడ్డలారా, నిజంగా మిమ్మల్ని ప్రేమించి భక్తి కలిగిన తల్లిదండ్రులను మీకు ఆస్తిగా దేవుడిచ్చాడు. నేనంట, అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రుల గర్భాన పుట్టడం అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం, అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. ఆమేన్. ఆ తల్లి నిన్ను గర్భం ధరించినప్పటి నుండే నీ కొరకు ప్రార్థనలో ఆ తల్లి నిన్ను కన్నది. ఒకవేళ 25 సంవత్సరాలు నీకుంటే 25 సంవత్సరాల ప్రార్థన నీ వెనుకొంది.
అలాంటి భక్తి కలిగిన కుటుంబాలు ఎన్నో ఎన్నో దేవుని కృపను బట్టి సంఘంలో ఉన్నాయి. అయితే సాతాను ప్రణాళిక ఏంటో తెలుసా? అబ్రహాము తవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూడ్చినట్లుగా, అబ్రహాము బావులంటే అబ్రహాము యొక్క ఆత్మీయ అనుభవాలు, అబ్రహాములో ఉన్న ప్రార్థన, అబ్రహాములో ఉన్న విశ్వాసం, అబ్రహాములో ఉన్న సమర్పణ, అబ్రహాములో ఉన్న త్యాగం, అబ్రహాములో దేవుని పట్ల ఉన్న ఆ పిచ్చి ప్రేమ, ఇవన్నీ బావులకు సాదృశ్యం. సైతాను గాడు ఏం చేశాడో తెలుసా? ఆ తండ్రి అనుభవాలు తండ్రితోనే సమాధి చేయబడాలి. ఇది సాతాను ప్రణాళిక. యవన బిడ్డలారా చూడండి, నాన్నలో భక్తి ఉందే, నాన్నలో ఉన్న భక్తి నాన్నతోనే సమాధి చేయబడాలి. ఇది సాతాను ప్రణాళిక. అమ్మ మీద కన్నీటి ప్రార్థనాత్మ ఉందే, అమ్మ మీద ఉన్న కన్నీటి ప్రార్థనాత్మ అమ్మతోనే సమాధి చేయబడాలి. ఇది సాతాను ప్రణాళిక. వాడు ఆ ప్రణాళికతో ఫిలిష్తీయులు అబ్రహాము తవ్వించిన బావులను పూడ్చినట్లుగా అమ్మ అనుభవాలు అమ్మతోనే సమాధి చేయబడాలి. సాతాను ప్రయత్నం. నాన్న ఆత్మీయత నాన్నతోనే సమాధి చేయబడాలి. సాతాను ప్రయత్నం. ప్రతి యవన బిడ్డ, ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి యవన చెల్లి ఒక ఇస్సాకు వంటి వారిగా ప్రభు కొరకు నిలవబడుదురుగాక. ఒక ఇస్సాకు వంటి వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. ఇస్సాకు ఏం చేశాడు? నాన్న అనుభవాలు నాన్నతోనే నాన్న అనుభవాలు నాన్నతోనే సమాధి చేయబడకూడదు. నాన్న అనుభవాలు నాకు కావాలి, నాన్న తవ్వించిన బావులు నాకు కావాలని అతడు తిరిగి తవ్వించటం ప్రారంభిస్తే అబ్రహాముకి ఇచ్చిన ఓట కంటే రెట్టింపు జలలు కలిగిన ఓట ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించాడు. చెప్దాం ఆమేన్, చెప్దాం ఆమేన్. యవన బిడ్డలారా ఒకసారి చూడండి, కూర్చున్న నీ బ్రతుకులో మా అమ్మ కంటే నేను ఎక్కువ ప్రార్థనా పరురాలిని కావాలి, మా నాన్న కంటే నేను ఎక్కువ విశ్వాసం కలిగిన వాడిని కావాలి, మా అమ్మ మీద నిలిచిన కన్నీటి ప్రార్థన కంటే మించిన కన్నీటి ప్రార్థన నాకు కావాలని ఒక చిన్న ప్రయత్నం చేయి. ఇస్సాకులాగా ఒక చిన్న ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మ మీద కొమ్మరించిన ఆత్మ కంటే నీ మీద రెట్టింపు ఆత్మ దేవుడు కొమ్మరించును గాక. ఎందుకో తెలుసా? ఈ దేవుడు సంవత్సరాలు జరుగుచుండగా తన కార్యాలు నూతన పరిచేవాడు. ఎందుకో తెలుసా? తరం తర్వాత తరం రెండంతల అభిషేకాన్ని మన మీద కొమ్మరించేవాడు. ప్రతి బిడ్డ చెప్పాల్సిన మాట, మా అమ్మ ఎంత ప్రార్థనా పరురాలో, ఎస్ ప్రైజ్ గాడ్. మా నాన్న ఎంత భక్తి కలిగినోడు, ఎస్ ప్రైజ్ గాడ్. కానీ నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మా అమ్మ మీద నిలిచిన ప్రార్థన కంటే మించిన ప్రార్థన దేవుడు నాకు అనుగ్రహించాడయ్యా. ఆ మాట నీ నోటొచ్చిందా, నువ్వు ఈ తరపు ఇస్సాకు లాంటి దానివి, ఈ తరపు ఇస్సాకు లాంటి వాడివి. అబ్రహామును బట్టి ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు నీ తండ్రిని బట్టి నిశ్చయంగా నీకు తోడై ఉండును గాక. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పి ముగింపుకు వచ్చా. నా వైపు చూడండి. గాఢాంధకారపు రాత్రిలో ఉన్నప్పుడు అంటాడు, గడిచిన రాత్రి దేవుని దూత నా ప్రక్కన నిలిచి, ఆ రాత్రి దేవుడైన యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, నీ కుటుంబ స్థితిగతులన్నీ బాగున్నప్పుడు నిన్ను పలకరించే వాళ్ళు అనేకులు ఉన్నారేమో, నువ్వు కష్టస్థితిలో ఉన్నప్పుడు ప్రతి వారు ముఖం చాటేస్తారేమో, నేను ప్రకటించే నా దేవుడు మాత్రం నీవే స్థితిలో ఉన్నా నీ చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు, నీవు ఆరాధించే నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇలాంటి గాఢాంధకాలపు రాత్రి లాంటి అనుభవాల్లో మనం ఏం చేయాలి? ఈ దివ్యమైన మాట ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు, 23వ వచనం నుంచి 26వ వచనం వరకు చూడండి. ఆ మాట ఒకసారి చూడాలి అందరం. 23వ వచనం నుంచి వ్రాయబడిన దివ్యమైన మాటలు ఒక్కొక్కటి లేఖనపు వెలుగులో మనం ధ్యానించుదాం. ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. నాతో కలిసి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లను బండల్లో బిగించెను.
అయితే పెద్దగా అయితే మరొకసారి అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. నా వైపు చూసి మాట చెప్పండి. అయితే మరొకసారి అయితే. ఇది సమయాన్ని గురించి చెప్తుంది అనుకుంటున్నారా? సమయం నిజమే. సమయానికి మించి పౌలున్న స్థితి, సమయానికి మించి శీలున్న స్థితి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? మధ్యరాత్రి. మిమ్మల్ని అడుగుతా, గాఢాంధకారపు చీకటి కమ్ముకునేది ఏ సమయంలో? ప్రకాశమానమైన వెలుగు వచ్చేది ఎప్పుడు? మధ్యరాత్రి. ఎవరా మనిషి? అమ్మ, ఎప్పుడు? మధ్యాహ్నం పూట ప్రకాశమానమైన వెలుగు వస్తుంది. మధ్యరాత్రి వేళ గాఢాంధకారపు చీకటి వస్తుంది. ఇక్కడ గమనించండి, పౌలు చుట్టూతా ఇప్పుడు గాఢాంధకారపు చీకటి. ఈ గాఢాంధకారపు చీకటిలో కూర్చున్నటువంటి పౌలు శీల ఇలా అనాల్సింది ఏంటో తెలుసా? మేము ఏం తప్పు చేసావని మమ్మల్ని దెబ్బలకు అప్పగించావయ్యా? మేము నీ పని చేస్తే మాకు వచ్చే శిక్ష ఇది. నువ్వు దేవుడు కదా. దేవుడు అనేవాడు ఎట్టుండాలా? తన ప్రజలను కాపాడుకునేవాడు అయి ఉండాలి. మమ్మల్ని కాపాడకుండా దెబ్బలు కొడతా ఉంటే నువ్వు ఎట్లా మౌనంగా ఉన్నావు? ఒంటి నిండా గాయాలయ్యా, కాళ్ళు బొండల్లో బిగించారయ్యా, ఏంటి మా పరిస్థితి? ఎందుకు మమ్మల్ని ఈ స్థితికి అప్పగించావు? దేవుని మీదైనా సనగాలి, లేకపోతే ఇక ఈ కష్టంలో ఏం ప్రార్థన చేస్తాంలే, ప్రార్థన చేయటానికి నోరెట్టు వస్తుందిలే అని కుంగిని స్థితిలోకైనా వెళ్ళాలి. గమనించండి, అలాంటి గాఢాంధకారపు మధ్యరాత్రి వేళ పౌలు శీల పాటలు పాడుచు కీర్తనలు పాడుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నా తట్టు చూడు. గాఢాంధకారపు పరిస్థితులు నిన్ను ఆవరించినప్పుడే మరెక్కువగా ప్రార్థించే, మరెక్కువగా పాడు, మరెక్కువగా ప్రభుని స్తుతించు, మరెక్కువగా నువ్వు ఆరాధించు. ఈ గాఢాంధకారపు స్థితిలో ఆవరించినప్పుడు ఇంకేమని ప్రార్థన చేసేదయ్యా? నాకు ప్రార్థన చేయటానికి నోరా మనిషివి, కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, అలాగని కృంగిపోవద్దు. అయితే నీతో చెప్పే మాట, గాఢాంధకారపు పరిస్థితులు నిన్ను ఆవరించినప్పుడే మరెక్కువగా ప్రార్థన చేయి. మధ్యరాత్రి వేళ నువ్వు పాడిన పాట దేవునికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోద్ది. ఆ జ్ఞాపకాన్ని బట్టి నీ గాఢాంధకారపు మధ్యరాత్రి అనుభవాన్ని మధ్యాహ్న కాల తేజస్సుగా దేవుడు మార్చునుగాక. ఒక మాట చెప్తా, నీకు అన్ని బాగున్నప్పుడు బాగా ప్రార్థన చేశావు, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మరెక్కువ ప్రార్థన చేశావు, ఆ ప్రార్థన దేవుని హృదయములో ఒక జ్ఞాపికగా మిగిలిపోద్ది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఎట్లా మిగిలిపోద్ది అమ్మా? ఎట్లా మిగిలిపోద్ది? ఒక జ్ఞాపికగా దేవుని హృదయంలో. ఎప్పుడు? మధ్యరాత్రి లాంటి కష్ట పరిస్థితుల్లో, అసలు మోకరించటానికి కానీ ప్రార్థన చేయటానికి కానీ పరిస్థితులు అనుకూలించలేని ఆ చెమ్మ చీకటి వేళ, ఆ కష్ట పరిస్థితుల్లో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపికగా మిగులునుగాక. మన భాషలో చెప్తేనే కొన్ని అర్థం అవుతాయి, అందుకని చెప్తున్నా. రేపు క్రిస్మస్ పండుగ రాబోతుంది. మనకి దేవుని కృపను బట్టి ప్రతి ఆదివారం క్రిస్మస్ పండుగే. ప్రతి ఆదివారమే కాదు, నాకు తెలిసి యేసయ్యతో బ్రతికే క్రైస్తవుడికి చెప్పాలండి, యేసయ్య పిల్లలకి ప్రతిరోజు. అక్క, డిసెంబర్ 25 ప్రతిరోజా? ప్రభు పిల్లలుగా ఆయన మనతో ఉంటే ప్రతిరోజు పండగేనండి. ప్రైజ్ ది లార్డ్. నామకార్థులకు వాళ్ళకి మాత్రం డిసెంబర్ 25 ఒక్కరోజు. ఆయన పిల్లలైన మనకు ప్రతిరోజు పండగే. లోక భాషలో చెప్తాను, క్రిస్మస్ పండుగ రాబోయే ముందు బెదర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి పోయిన సంవత్సరం నాకు 15,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నారు, ఈ సంవత్సరం పెంచాలా, 25,000 రూపాయలు పెట్టి నాకు పట్టు చీర కొనాలా
అని అన్నారు. 25,000 రూపాయలు పెట్టి పట్టుచీర కొనకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తెలంగాణ రాష్ట్రం అంతా ఆర్టీసీ బస్సులు. నిన్నే ఒక ఆయన చెప్తున్నాడు, నాయన ఇంట్లో ఆడవాళ్ళని ఏమనకండి అయ్యా, ఏమైనా అంటే ఈ బస్సు మారి ఆ బస్సు మారి ఇంకో బస్సు, ఆ బస్సు మారి ఇంకొక బస్సు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎతకలేక షాజీకి మీ డబ్బులు అయిపోతే జాగ్రత్త, ఇక మీద స్త్రీలను గౌరవించాలి, ఆర్టీసీ బస్సులో కాదు. సూపర్, రైట్. క్రిస్మస్ పండక్కే 25,000 రూపాయలు పట్టుచీర అడిగారు. ఆయన 25,000 రూపాయలు పెట్టి అప్పు చేసో సొప్పు చేసో 25,000 రూపాయలు పట్టుచీర తీసుకొచ్చాడు. 25,000 రూపాయలు పట్టుచీర చూసి ఆ 25,000 రూపాయలు పట్టుచీర అట్లా పక్కన పెట్టి నా వైపు చూడండి, ఇట్లా మెట్టిలు ఇస్తా, మా ఆయన బంగారం, మా ఆయన వజ్రం, మా ఆయన స్వయాన యేసు ప్రభు వారికి స్వయాన తమ్ముడు, అసలు ప్రపంచంలో నాలాంటి భర్త ఇంకెవడుకున్నారండి, నువ్వు దేవుడు అయ్యా అని అన్నావు అనుకోండి, మా ఓడు లోపట అనుకుంటాడు ఇది పట్టు చీరను బట్టి వచ్చిన ప్రశంస. ఆ పొగడ్త సంతోషంగా ఉంటుందా? పొగడ్త దేన్ని బట్టి వచ్చింది చెప్పాలి తల్లి. పట్టు చీరను బట్టి పొగడ్త వస్తే ఇది గమనించండి, ఇది డబ్బులు గమ్ముడు పోయే బేరంలే అనుకుంటాడు. నువ్వు అడిగావు తీసుకురాల. అలాంటి కష్ట పరిస్థితిలో కూడా ఏమండి ఈ పట్టుచీర మన మధ్యలో ప్రేమను కలుగు చేస్తుందా? పట్టుచీర కంటే శ్రేష్టమైన భర్త నాకు దొరికావు, పర్వాలేదండి. పోయిన సంవత్సరం చీర కొని పెట్టారు కదా, అదేం పెద్ద వాడుకోలేదు, ఈ సంవత్సరం అది వేసుకుంటాను, అయినా మన బట్టలు ఎవరు చూస్తారండి, మనం సంతోషంగా బ్రతికితే చాలండి. అప్పుడు భర్తను చూసి, అయ్యా నీలాంటి భర్త నాకు దొరకటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అయ్యా, నీవే నాకు చిన్నపాటి దేవుడు అయ్యా. ఆ కష్టస్థితిలో పొగిడిన పొగడ్త రాతి మీద రాయబడిన రాతల్లాగా చిరస్మరణీయంగా నిలిచిపోయి తల తాకట్టు పెట్టైనా 50,000 పట్టుచీర కొని పెడతాడు. అట్లాగని ఇది కిటుకని ఎంచుకొని ఏ సూత్రం పాటించారు కాక. ఏ ప్రార్థన జీవితాంతం నీకు తోడుగా ఉంటుందో తెలుసా? ఒక ఖరీదైన మాట లేఖనాల నుంచి చెప్తాను. ఏ కీర్తన నీకు జీవితాంతం తోడుగా ఉంటుందో తెలుసా? 42వ కీర్తన చూడండి, 42వ కీర్తన, ఎస్ 8వ చరణం. 42వ కీర్తన 8వ చరణం, 42:8. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవునిని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రవీణనా ఇది చూడండి, విన్నారా ఎంత బాగుందో చూడండి. ఏమంటాడు ఆ కీర్తనకర్త? ఇంకొకసారి చెప్తాను. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఎప్పుడు పాట పాడాడట? పెద్దగా చెప్పాలమ్మా. ఎప్పుడు పాడాడట? ఆ జీవదాత అయిన యెహోవాకు ఎప్పుడు ప్రార్థన చేశాడట? మీ నాన్న ఇంగ్లాండ్లో ఉన్నప్పుడా? ఎక్కడ ఉన్నప్పుడమ్మా? రైట్, చూడండి, నా వైపు చూడండి. ఎప్పుడు పాట పాడాడట? రాత్రి వేళ. ఎప్పుడు జీవదాత అయిన యెహోవాకు ప్రార్థన చేశాడట? రాత్రి అంటే సమయాన్ని గూర్చి కాదు, ఇక్కడ వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి. ఇక్కడ భక్తుడు ఏమంటాడో తెలుసా? రాత్రి వేళ యెహోవాను గూర్చి పాడిన కీర్తన, నా జీవదాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది అంటాడు. ఏది తోడుగా ఉంటుంది? ఎప్పుడు చేసిన ప్రార్థన? రాత్రి వేళ. ఎప్పుడు పాడిన పాట? నేనంట గాఢాంధకారపు చీకటి కొండ నువ్వు వెళ్తున్నప్పుడే గళమెత్తి ప్రభువును గూర్చి పాడం.
ఆ గాఢాంధకారపు చీకటి లాంటి అనుభవాలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడే, అప్పుడే మరెక్కువగా ప్రార్థించే ఈ దేవుడు రాత్రి వేళ నీ ప్రక్కన నిలిచి నీ చుట్టూతో ఉన్న గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సుగా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ హల్లెలూయా. ఎప్పుడైనా గాఢాంధకారపు చీకటి నిన్ను ఆవరించినప్పుడు పౌలు శీలలాగా అప్పుడు మరెక్కువగా ప్రభువుని గూర్చి పాడదాం, మరెక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. అలా ప్రార్థన చేస్తే పౌలు మహాశయుడు చనిపోయేటప్పుడు తిమోతికి ఒక ఉత్తరం రాస్తాడు. నా తట్టు చూడండి, ఇది చెప్పి ప్రార్థన చేస్తా. పౌలు ఏమంటాడంటే, తిమోతి, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, అందరూ వారి వారి పనుల్లో బిజీ అయిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినను ప్రభువు నా ప్రక్కన నిలిచి సింహపు నోటు నుండి నన్ను తప్పించి దుష్కార్యములో నుండి విడిపించి తన పరలోక రాజ్యానికి నన్ను చేర్చుకుంటున్నాడు. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. మరోసారి చెప్తే మ్యాన్. ఈ పత్రిక ఎప్పుడు రాశాడయ్య అంటే చనిపోయే ఆఖరి క్షణాల్లో ఏమంటాడో తెలుసా? తిమోతి, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. నా ప్రభువు నా పెద్దగా చెప్పాలి, ప్రభువు నా ప్రక్కన నిలిచి. దైవజనమా, ఒక రోజు వస్తుంది ఇదే మాట మీరు అంటారు, నేను అంటాను. వయసులో ఉన్నప్పుడు వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు మా పక్కన నిలబడతారు, వీళ్ళు మా పక్కన నిలబడతారని అందరూ నా వాళ్ళు అనుకుంటాం. వృద్ధాప్యంలో నీకు ఒకటి అర్థమైంది, ప్రభువుతో ఉన్న బంధం ఒక్కటే శాశ్వతమైనటువంటి బంధం. ప్రభువుతో ఉన్న బంధం ఒక్కటే శాశ్వతమైనటువంటి బంధం. ఈ బంధం ఒకటే తరతరాలు ఉండేటువంటి బంధం. అన్ని బంధాలు బాంధవ్యాలు కాలానుగుణంగా మనకు దూరమైపోతాయి. కానీ ఏ బంధం దూరమైనా, ఏ బంధం నిన్ను ఎడబాసినా ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను విడవని ఎడబాయని ఒకే ఒక్క బంధం దేవునితో మనకున్న అనుబంధం. ప్రైజ్ ది లార్డ్. ముగింపు మాట చెప్పమంటారా? నువ్వు ఎప్పటికీ ఒంటరిదానివే, దేవుడు ఒక్కడే నీ జంట. పెద్దగా చెప్పాలా? మనం ఎప్పటికీ, కొంచెం గట్టిగానండి, కానీ ఈ బంధమే శాశ్వత బంధం. ఆయనతోనే మనం బ్రతుకుదాం. అలాంటి గొప్ప కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.